ఫ్రెండ్స్ మీరు ఒక మంచి ఏసీ కొనాలనుకుంటున్నారా? ముందుగా బ్రాండ్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే నాన్ బ్రాండెడ్ గల ఒక ఏసీ తీసుకున్నాడు. దాని ప్రైస్ చూసుకుంటే రూ. 26,000 ప్రైస్ అయితే ఉంది. బడ్జెట్‌లో ఒక మంచి ఏసీ వస్తుందని చెప్పేసి బ్రాండ్ ఏదైతే ఏముందని చెప్పేసి 26,000కి ఒక బ్రాండ్ గల ఏసీ తీసుకున్నాడు. తీసుకున్న 1 ఇయర్ తర్వాత పీసీబీ డ్యామేజ్ వచ్చింది. పీసీబీ చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కస్టమర్ కేర్‌కి కాల్ చేశాము. అంటే కంపెనీ వాళ్ళకి కాల్ చేశాము. మా ఏరియాలో సర్వీస్ సెంటర్ అయితే లేదంట. మా డిస్ట్రిక్ట్‌లో సర్వీస్ సెంటర్ లేదు. పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఫోన్ చేశాము. వాళ్ళు మేము అక్కడ రాలేమని చెప్పి వాళ్ళు చెప్పేశారు. మేము కంపెనీకి ఫోన్ చేస్తే కంపెనీకి అయితే ఫోన్ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక 2, 3 మంత్స్ అయింది రిపేర్ వచ్చి. ఇంతవరకు కంపెనీ నుంచి ఎటువంటి రెస్పాండ్ అయితే లేదు. కంపెనీ నుంచి రెస్పాండ్ లేదని చెప్పేసి మేము బయటకైతే వెళ్ళాము. బయట కూడా ఆ పీసీబీలు కావాలని చెప్పి చాలా షాప్‌లో తిరిగాము. షాప్‌లో ఎక్కడ పీసీబీలు దొరకట్లేదు. మళ్ళీ హైదరాబాద్‌లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే అక్కడ పీసీబీ దొరుకుతుంది. బట్ వాటి ప్రైస్ చూసుకున్నట్టయితే రూ. 10,000 పీసీబీ ప్రైస్ అయితే ఉంటుంది. వాటిని మళ్ళీ తెచ్చి ఇన్‌స్టాల్ చేసుకుంటే రూ. 12,000 అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏసీ ప్రైస్ అయితే 26,000 ఉంది. పీసీబీ ప్రైస్ చూసుకుంటే రూ. 12,000 అయితే ఉంది. ఇక్కడ కంపేర్ చేసుకోండి ప్రైస్ అయితే మీకు. నేను కొన్నది 26,000కే మా ఫ్రెండ్ అయితే. కానీ పీసీబీ ప్రైస్ రూ. 12,000 పీసీబీ ప్రైస్ అయితే ఉంది. ఇట్లా నాన్ బ్రాండెడ్ గల ఏసీలు మీరు బడ్జెట్‌లో వస్తాయని చెప్పి తీసుకున్నారనుకోండి, పీసీబీ రిపేర్ ఏమైనా వచ్చిందనుకోండి, తర్వాత మీరు చాలా ఇబ్బంది పడతారు. అందుకే మంచి బ్రాండ్ తీసుకోవాలి. మంచి బ్రాండ్ తీసుకుంటే మీకు మంచి సర్వీస్ అయితే ఉంటుంది. బెస్ట్ బ్రాండ్స్ విషయానికి వస్తే మీరు ఒకవేళ ఆఫ్‌లైన్‌లో గాని బెస్ట్ బ్రాండ్ గల మంచి కూలింగ్ కెపాసిటీ గల ఏసీ కొనాలనుకుంటే ఓ జనరల్ చాలా బెస్ట్ అయితే అవుతుంది. ఇది ఆఫ్‌లైన్ పర్పస్ ఎక్కువ ఉంటాయి చూడండి. ఇవి ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉండవు. ఓ జనరల్ గాని, హిటాచీ గాని, ఈ మిట్స్ బీసీ గాని ఈ బ్రాండ్స్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఇవి ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో మాత్రమే దొరుకుతాయి. ఆన్‌లైన్ 3 బ్రాండ్స్ గల ఎయిర్ కండిషనర్స్ అయితే మీకు బెస్ట్ కూలింగ్ అయితే ఉంటుంది. మీరు హాల్‌లో కానీ లేదంటే ఎక్కువ ఆఫీస్‌లో గాని 24 అవర్స్ ఏసీ వాడుకుంటాము. లేదంటే ఎక్కువ పెద్ద హాల్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే మాకు మంచి కూలింగ్ కావాలి. చాలా బెస్ట్ కూలింగ్ కావాలనుకుంటే ఈ 3 బ్రాండ్స్ తీసుకోండి. ఇవి ఎక్కువగా ఆఫ్‌లైన్‌లో మాత్రమే దొరుకుతాయి. లేదు ఆన్‌లైన్ విషయానికి వస్తే మీకు డైకిన్ బెస్ట్ బ్రాండ్ అవుతుంది. డైకిన్ గాని, ఎల్జీ గాని, సామ్సంగ్ గాని ఈ 3 చాలా బెస్ట్ అయితే అవుతుంది. ఈ 3 ఎందుకు బెస్ట్ అంటే మీరు మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా చిన్న విలేజ్ గాని మీకు సర్వీస్ విషయానికి వస్తే ఎల్జీ, సామ్సంగ్, డైకిన్ బెస్ట్ సర్వీస్ అయితే ఉంటుంది. మీరు చిన్న విలేజ్ గాని మీ విలేజ్‌కి వచ్చి వాళ్ళే వచ్చి ఇన్‌స్టాల్ చేస్తారు. ఏమైనా రిపేర్ వస్తే వాళ్ళే కూడా రిపేర్ చేస్తారు. సర్వీస్ విషయానికి వస్తే మీకు ఈ 3 చాలా బెస్ట్ బ్రాండ్స్ అయితే అవుతాయి. కూలింగ్ విషయానికి వచ్చినా కూడా మీకు డైకిన్ అయితే చాలా బెస్ట్ అయితే ఉంటుంది. ఎల్జీ, సామ్సంగ్ కూడా బెటర్ అయితే ఆప్షన్ అవుతుంది. దాంతో పాటు నెక్స్ట్ అయితే మనకు సర్వీస్ కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఉంటుంది. పానాసోనిక్ కావచ్చు, క్యారియర్ కావచ్చు, దాంతోపాటు మనకు బ్లూ స్టార్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, లాయిడ్ కావచ్చు. ఈ బ్రాండ్స్ చాలా బెస్ట్ అయితే అవుతాయి. కానీ ఈ బ్రాండ్స్ విషయానికి వస్తే మారుమూల ప్రాంతంలో మీరున్నారనుకోండి, ఈ బ్రాండ్స్ ఏసీలు కొన్నారనుకోండి, సర్వీస్ ఏమైనా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ బ్రాండ్స్ అయితే ఓకే బానే ఉన్నాయి. నేను చెప్పిన మొత్తం అన్ని బ్రాండ్స్ ఓకే బాగున్నాయి. పానాసోనిక్ కానీ, క్యారియర్ కానీ, దాంతోపాటు గోద్రేజ్ కానీ, ఈ బ్లూ స్టార్ కానీ, లాయిడ్ కానీ ఈ బ్రాండ్స్ విషయానికి వస్తే మీకైనా సర్వీస్ అయితే మారుమూల ప్రాంతానికి అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే బెస్ట్ ఆప్షన్ మీరు కావాలంటే కస్టమర్ కేర్‌కి ఫోన్ చేయండి. వీళ్ళకైతే ఫోన్ చేయండి. ఫోన్ చేసి మా ఏరియాలో సర్వీస్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మాత్రమే ఈ ఏసీలు అయితే మీరు కొనండి. ఇవి కూడా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే మీరు వారంటీ కన్సిడర్ చేసుకోండి. మనకు నార్మల్‌గా ప్రొడక్ట్ వారంటీ అయితే 1 ఇయర్ అయితే కాంప్రిహెన్సివ్ వారంటీ అయితే ఉంటుంది. మాకు 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది. ఒక 10 ఇయర్స్ గాని, 12 ఇయర్స్ గాని కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. మీరు మెయిన్‌గా వారంటీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నేను చెప్పాక స్టార్టింగే 1 ఇయర్ పీసీబీ వారంటీ ఉందనుకోండి. పీసీబీ పోయిందనుకోండి 10,000-12,000 అయితే పీసీబీ ఖర్చు అయితే అవుతుంది. అదే పీసీబీ వారంటీ మీకు 5 ఇయర్స్ ఇచ్చారనుకోండి, మీకు 5 ఏళ్ల వరకు పీసీబీ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దాంతో మీ ఏసీ కూడా బాగా రన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. కావున వారంటీ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. పీసీబీ వారంటీ 5 ఇయర్స్ అయితే ఉంటుంది. కంప్రెసర్ వారంటీ అయితే 10 ఇయర్స్ గాని, 12 ఇయర్స్ గాని అయితే ఉంటుంది. వారంటీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మీ రూమ్ సైజ్ అయితే కన్సిడర్ చేసుకోండి. ఏసీ కెపాసిటీ అయితే టన్నుల్లో కొలుస్తారు. ఏసీ కెపాసిటీ అయితే టన్నుల్లో మెజర్ చేస్తారు కదా! ఇప్పుడు మీ రూమ్ సైజ్ అనేది 10x10 గల రూమ్ సైజ్ అనుకోండి. అప్పుడు మీకు 1 టన్ ఏసీ సరిపోతది. అంటే 100 స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి, 1 టన్ ఏసీ సరిపోతది. ఒకవేళ 10x15 గాని మీ రూమ్ సైజ్ ఉందనుకోండి, అంటే 150 స్క్వేర్ ఫీట్ గల అప్పుడు 1.5 టన్ ఏసీ తీసుకోవచ్చు. లేదా మీ రూమ్ సైజ్ అయితే
20 ఉందనుకోండి 2 టన్ ఏసీ తీసుకోవచ్చు. ఓవరాల్గా 100 స్క్వేర్ ఫీట్ బిలో మీ రూమ్ సైజ్ ఉందనుకోండి 1 టన్ ఏసీ తీసుకోండి. ఒకవేళ 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ గల మధ్యలో మీ రూమ్ సైజ్ ఉందనుకోండి 1.5 టన్ ఏసీ తీసుకోండి. ఒకవేళ 150 స్క్వేర్ ఫీట్ నుంచి 200 స్క్వేర్ ఫీట్ మధ్యలో మీ రూమ్ సైజ్ ఉంటే 2 టన్ ఏసీ తీసుకోండి. కొంతమందికి డౌట్ రావచ్చు, అన్న మా రూమ్ అనేది చాలా చిన్న రూమ్ అయితే ఉంది, మేము పెద్ద ఏసీ తీసుకోవచ్చా? లేదా మా రూమ్ అయితే చాలా పెద్ద రూమ్ అయితే ఉంది, చిన్న ఏసీ తీసుకోవచ్చా? పెద్ద రూమ్లో మీరు చిన్న ఏసీ వాడారనుకోండి రూమ్ కూల్ అవడానికి ఎక్కువ టైం అయితే పడుతుంది, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయితే ఉంటుంది, పవర్ బిల్ ఎక్కువ అయితే వస్తుంది. మళ్ళీ మీరు చిన్న రూమ్కి పెద్ద ఏసీ తీసుకోవచ్చు అంటే ఎస్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏసీలో మనకు కన్వర్టబుల్ ఆప్షన్ అయితే ఉంటుంది. 5-in-1 కన్వర్టబుల్ అని చెప్పి 7-in-1 కన్వర్టబుల్ అని చెప్పి ఇట్లా ఉంటుంది. మనకు నార్మల్గా డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో అయితే మనకు కన్వర్టబుల్ అయితే ఉంటుంది కదా, అంటే ఫ్రీజర్ని ఫ్రిడ్జ్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏసీలో కూడా మనం అయితే ఇప్పుడు 1.5 టన్ కెపాసిటీ గల ఏసీని అయితే 0.8 టన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, 1 టన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, 1.2 టన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, 1.4 టన్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ కన్వర్టబుల్ ఆప్షన్ ఉండడం వల్ల ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. రేపు పొద్దున ఫ్యూచర్లో మనము ప్రజెంట్ చిన్న రూమ్లో పెద్ద ఏసీ ఇన్స్టాల్ చేశాము, దాన్ని కన్వర్ట్ చేసుకుంటాం 0.8 టన్గా కానీ 1 టన్ కన్వర్ట్ చేసుకుంటాము. ఫ్యూచర్లో మళ్ళీ మనము ఈ ఏసీని పెద్ద రూమ్కి ఇన్స్టాల్ చేయాలనుకోండి, అప్పుడు ఆ రూమ్ కూడా సరిపోతుంది. కావున మీరైతే మాక్సిమం చిన్న రూమ్ అయినప్పుడు కూడా 1.5 టన్ ఏసీ తీసుకోండి. అక్కడ కన్వర్టబుల్ ఆప్షన్ ఉందో చెక్ చేసుకోండి. కన్వర్టబుల్ ఆప్షన్ ఉందనుకోండి 1.5 టన్ ఏసీ తీసుకున్నా మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం తీసుకునే ఏసీ మీద ఒక లేబుల్ పీరియడ్ అయితే ఉంటుంది, అదే స్టిక్కర్ అయితే ఉంటుంది. ఆ స్టిక్కర్లో కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఆ కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం 1 టన్ కెపాసిటీ గల ఏసీ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్గా 1 టన్ కెపాసిటీ దాకా కూలింగ్ మన రూమ్కి రావాలనుకుంటే దాని కెపాసిటీ అయితే ఉంటుంది. ఆ కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 3520 వాట్స్ అయితే ఉంటుంది. 3520 వాట్స్ కానీ మీకు ఉందనుకోండి 1 టన్ ఏసీకి, ఖచ్చితంగా మీకు 100%గా 1 టన్ దాకా కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ అంతకన్నా తక్కువ ఉందనుకోండి, అంటే 2800 కానీ 2000 అలాంటి 3000 కానీ ఇట్లా ఉందనుకోండి, అప్పుడు మీకు 0.8 టన్ కెపాసిటీ దాకా కూలింగ్ అయితే వస్తుంది. కానీ మీరు చెక్ చేసుకోండి, కూలింగ్ కెపాసిటీ చెక్ చేసుకోండి. 1 టన్కి అయితే ఎగ్జాక్ట్గా మీకు 3520 వాట్స్ అయితే ఉండాలి. కొన్ని బ్రాండ్స్ అనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది డైకిన్, డైకిన్ అయితే మీకు ఎగ్జాక్ట్గా 1 టన్ కూలింగ్ అయితే ఇస్తుంది. కొన్ని బ్రాండ్స్ అనుకోండి 3200 కానీ 3400 కానీ ఇట్లా కూలింగ్ కెపాసిటీ అయితే ఇస్తుంది. ఇది చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా మీరు తీసుకునే ఏసీకి అయితే 3520 వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ ఇస్తుందో చెక్ చేసుకోండి. ఒకవేళ 1.5 టన్ కెపాసిటీ అనుకోండి, 1.5 టన్ కెపాసిటీ అనుకోండి 5280 వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉండాలి. 5280 వాట్స్ కానీ కూలింగ్ కెపాసిటీ ఉందనుకోండి, అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా 1.5 టన్ అయితే కూలింగ్ అయితే వస్తుంది. అంతకుమించి బిలో ఉందనుకోండి, ఇప్పుడు ఎల్జీ కానీ శాంసంగ్ అనుకోండి 5000 వాట్స్ మాత్రమే ఇస్తుంది. అదే పానాసోనిక్ అనుకోండి 5100 వాట్స్ అయితే ఉన్నాయి. అదే క్యారియర్ కానీ దాంతోపాటు ఇట్లా మీకు అండ్ బ్లూ స్టార్ కానీ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే 5200 ఇట్లా సంథింగ్ అయితే ఇస్తుంది. మ్యాక్సిమం మీకు అయితే 5280 వాట్స్ అయితే ఉండాలి. మినిమం అయితే 5000 అబో అయితే ఉండాలి. 5000 అబో కానీ దాంతోపాటు 5280 వాట్స్ ఉందనుకోండి, మీకు అప్పుడు ఎగ్జాక్ట్గా 1.5 టన్ కెపాసిటీ గల కూలింగ్ అయితే ఇస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. లేబుల్ పీరియడ్ మీద క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు 1 జూలై 2022 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు అని చెప్పి ఒక రేటింగ్ అయితే ఇచ్చింటారు వాళ్ళు. అంతవరకు మీరు 22 ఇయర్ మోడల్ తీసుకున్నా, 23 తీసుకున్నా, 24 తీసుకున్నా మీకు పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు. కూలింగ్ కెపాసిటీ కానీ పెద్ద డిఫరెంట్ అయితే ఉండదు. ఏ ఇయర్ మోడల్ తీసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసి ఉంటారు. అంతే, అంతకు మించి ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు వాళ్ళ తక్కువ ప్రైస్లో వచ్చిందనుకోండి 23 ఇయర్ మోడల్ తీసుకోవచ్చు, లేదంటే 22 ఇయర్ మోడల్ తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దాంతోపాటు ఇంకా మనకు 3 స్టార్ రేటింగ్ ఏసీ తీసుకోవాలా, 5 స్టార్ రేటింగ్ ఏసీ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. మనకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ వాళ్ళైతే ఒక ఏసీకి రేటింగ్ అయితే ఇస్తారు. వాళ్ళైతే ఏసీని టెస్ట్ చేస్తాడు. అది ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుందని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళు రేటింగ్ అయితే ఇస్తారు. తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంది అనుకోండి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తారు. కొద్దిగా పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంది అనుకోండి 3 స్టార్ రేటింగ్ అయితే ఇస్తారు. ఇంకొంచెం పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంది అనుకోండి 2 స్టార్ కానీ 1 స్టార్ కానీ రేటింగ్ అయితే ఇస్తారు. ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ వాళ్ళు అయితే రేటింగ్ అయితే ఇస్తుంటారు. ఈ రేటింగ్ చెక్ చేసుకోండి. ఈ రేటింగ్ మాకు మేజర్గా ఎందుకంటే ఇప్పుడు 3 స్టార్ అనుకోండి కొద్దిగా పవర్ బిల్ అయితే ఎక్కువ వస్తుంది. అదే 5 స్టార్ అనుకోండి కొద్దిగా పవర్ బిల్ తక్కువ అయితే వస్తుంది. ఇప్పుడు 3 స్టార్ రేటింగ్ గల ఏసీ అనుకోండి నెలకు ఒక 500 రూపాయలు పవర్ బిల్ వచ్చింది అనుకోండి. అదే 5 స్టార్ రేటింగ్ గల ఏసీ అనుకోండి నెలకైతే ఒక 300 రూపాయలు పవర్ బిల్ అయితే వస్తుంది. అది మీరు 20 అవర్స్ వాడారనుకోండి ఇంత పవర్ బిల్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్గా మాత్రమే ఇది. కావున మీరు రోజుకి ఒక 6 to 7 అవర్స్ కానీ ఏసీ రన్ చేస్తారనుకుంటే, అది కూడా ఓన్లీ సీజన్లో మాత్రమే, సమ్మర్లో మాత్రమే ఏసీ రన్ చేసుకుంటాం అనుకుంటే 3 స్టార్ రేటింగ్ ఏసీ తీసుకోండి. నేను కూడా 3
3 స్టార్ రేటింగ్ గల ఏసీ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్‌గా రోజుకి 5 to 6 అవర్స్ మాత్రమే ఏసీ రన్ చేస్తాను. అది కూడా సమ్మర్‌లో మాత్రమే యూజ్ చేస్తాను. కావున 3 స్టార్ రేటింగ్ ఏసీ తీసుకున్నాను. లేదు నేను 24 అవర్స్ ఏసీ వాడతాను. సమ్మర్‌లో గాని, వింటర్‌లో గాని ఇట్లా అన్ని సీజన్‌లోన ఏసీ వాడతానంటే అప్పుడు 5 స్టార్ రేటింగ్ గల ఏసీ తీసుకోండి. అయితే నాయిస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం నైట్ టైమ్ ఏసీ ఆన్ చేసుకొని పడుకున్నామనుకోండి, ఉయ్ అని చెప్పి ఒక సౌండ్ వచ్చిందనుకోండి, చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. కావున ఈ నాయిస్ కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎల్‌జీ బ్రాండ్ అనుకోండి 31 డెసిబెల్స్ మాత్రమే నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. అంటే లో నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. మిగతా బ్రాండ్స్ అనుకోండి 32 గాని, 34 గాని, 35 గాని ఇట్లా సంథింగ్ అయితే ఉంటుంది. మాక్సిమం చూడండి 35 డెసిబెల్స్ బిలో ఉండేలా చెక్ చేసుకోండి. 35 డెసిబెల్స్ అబోవ్ ఉందనుకోండి మీకు నైట్ టైమ్ చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. 35 డెసిబెల్స్ బిలో ఉందనుకోండి నైట్ టైమ్ మీకు అంత ఎక్కువ నాయిస్ అయితే వినిపించదు. సో కొద్దిగా మీరు హ్యాపీగా అయితే నిద్రపోతారు. కావున ఈ నాయిస్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోండి. ఇవి లో నాయిస్ వచ్చేలా చెక్ చేసుకోండి. అంటే 35 డెసిబెల్స్ బిలో ఉందనుకోండి అప్పుడు మీరు ఆ ఏసీ తీసుకోండి. నెక్స్ట్ అయితే ఈ 4 వే స్వింగ్ ఉందా చెక్ చేసుకోండి. 4 వే స్వింగ్ ఉందనుకోండి మనకు ఇప్పుడు అప్ అండ్ డౌన్ కానీ రైట్ టు లెఫ్ట్ అయితే సో ఇట్లా మీకు కూలింగ్ అయితే వస్తుంటుంది. మీరు కార్నర్లో ఉన్నారనుకోండి సో మీకు కార్నర్కి అయితే ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. కార్నర్ కూడా కూలింగ్ అయితే వస్తుంది. సో కావున ఈ 4 వే స్వింగ్ ఉందా చెక్ చేసుకోండి. దాంతోపాటు స్మార్ట్ ఫీచర్ కూడా ఉందా చెక్ చేసుకోండి. వైఫై ఆప్షన్ ఉందనుకోండి మనం గూగుల్ అసిస్టెంట్తో కానీ దాంతోపాటు అలెక్సాతో కానీ ఆన్ చేయమని చెప్పి ఆఫ్ చేయమని చెప్పి కూలింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మన ఫోన్లోనే రిమోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎక్కడైనా బయట ఉన్నాం అనుకోండి సో బయట బాగా ఎండ్ అయితే ఉంది, రూమ్లోకి అయితే రావాలనుకుంటున్నాము, వచ్చే ఒక 10 నిమిషాల ముందు ఏసీ ఆన్ చేసుకొని సో రూమ్ అంతా కూల్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇట్లా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి స్మార్ట్ ఫీచర్స్ ఉన్న ఏసీలో అయితే. ఇవి ఎక్కువగా పానాసోనిక్ కానీ బడ్జెట్లో అయితే పానాసోనిక్ వస్తుంది. తర్వాత ఎల్జీ, సామ్సంగ్, డైకిన్ సో వీటైతే ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అయితే కండెన్సర్ కాయిల్ చెక్ చేసుకోండి. ఇది ఎక్కువగా కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. బట్ కానీ కొన్ని బ్రాండ్స్ అయితే అల్యూమినియం కండెన్సర్ కాయిల్ అయితే ఇస్తున్నారు. అల్యూమినియం అంటే అస్సలు తీసుకోకండి. కాపర్ కండెన్సర్ కాయిల్ ఉంటే మాత్రమే తీసుకోండి. ఆటో క్లీన్ ఫీచర్ కానీ, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ కానీ సో ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఉండాలి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకైతే వీడియో చాలా ఈజీగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో ఈజీగా అర్థమైనట్టయితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ మీరు మాక్సిమం ఇంతవరకు వీడియో చూశారనుకుంటే మీకు ఈ వీడియో అయితే ఓకే బాగానే అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ ఈజీగా అర్థమైనట్టయితే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని ఎండ్ వరకు చూసినా కూడా ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ప్రెజెంట్ మార్కెట్లో నేను చెప్పిన అన్ని బ్రాండ్స్లోన బెస్ట్ 1 టన్ ఎయిర్ కండిషనర్స్ ఏమున్నాయని చెప్పి 1.5 టన్ బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ ఏమున్నాయని చెప్పి వాటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి వాటిని కొనుక్కోవచ్చు. లేదా డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. భయ్యా బెస్ట్ 1 టన్ ఏసీలు గల వీడియో చేయండి, అంటే బెస్ట్ బ్రాండ్స్ ఏం తీసుకోవాలని చెప్పి బెస్ట్ 1.5 టన్ ఎయిర్ కండిషనర్స్ వీడియో చేయండి అని చెప్పేసి నాకు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేశారనుకోండి సో ఇంకో వీడియో చేస్తాను. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరి వీడియో కింద అరగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.